హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే ఖనిజాలు, శక్తి వనరులు. 8th క్లాస్ సోషల్లో ఉంది కదా ఈ లెసన్. సో ఈ లెసన్లో చాలా ఖనిజాలు, చాలా దేశాలు, అంటే ఏ ఖనిజాలు ఏ దేశాల్లో ఉన్నాయి, ఏ దేశాల్లో ఏ ఖనిజాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా లిస్ట్ అనేది ఉంది ఈ లెసన్లో. సో వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అన్నది ఈ లెసన్ అంటే ఈ వీడియోలో మనం కోడింగ్ రూపంలో నేర్చేసుకుందాం. అంతకంటే ముందు ఎస్ఎస్విఆర్ పబ్లికేషన్ తరపున రిటర్న్ నోట్స్ పీడిఎఫ్ అనేది 1 to 7th క్లాస్కి సంబంధించి తెలుగు బిట్స్ అనేది అందించడం జరుగుతుంది. టోటల్ చూసుకున్నట్టయితే 2566 బిట్స్. అంటే ఎంతకి ఇస్తున్నారంటే 100 రూపీస్ అనేది వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీకు కావాలి అనుకుంటే 630 అన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి చాలా కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ప్లీజ్ ఇవి కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లెసన్లోకి వచ్చేస్తున్నాం. ఇక్కడ వీడియో ఎవరికైనా కొంచెం బ్లర్గా కనిపించినా, సరిగ్గా కనిపించకపోయినా మీ ఫోన్లో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే అగ్ని రూపాంతర శిలలో లభించు ఖనిజాలకు ఉదాహరణ చూడండి. ఉత్తర స్వీడన్లో ఏమున్నాయి? ఇనుప నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇనుము మీద నేను ఒక ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం చాలా స్పీడ్గా కొరియర్ చేయబడింది. ఇనుము మీద నేను ఒక ఉత్తరం రాశాను, అది చాలా స్పీడ్గా కొరియర్ చేయబడింది. సో ఇనుప నిక్షేపాలు ఎక్కడున్నాయి? ఉత్తర స్వీడన్లో ఉన్నాయి. సో ఉత్తరం అనేది ఉత్తరాని, అలాగే స్పీడ్ అంటే స్వీడన్, ఓకేనా. నెక్స్ట్ కెనడాలోని ఒంటారియాలో రాగి నికెల్ నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ కోడ్ రాసాను చూడండి. నికెల్ ఒంటరిగా రాగి క్యాన్ తెస్తాడు. తెస్తాడు. నికెల్, రాగి అవి రెండు యాజిటీస్గా ఉన్నాయి. ఒంటరిగా అంటే ఒంటారియా, క్యాన్ అంటే కెనడా. నికెల్ ఒంటరిగా రాగి క్యాన్ తెస్తాడు, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దక్షిణాఫ్రికా ఇనుము, నికెల్, క్రోమైట్, ప్లాటినం నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ ఇనుము అంటే ఫెర్రస్ కదా, నికెల్ అంటే N, క్రోమైట్ అంటే C, ప్లాటినం అంటే P అని రాశాను. ఇక్కడ ఆఫ్రికా ఏతో స్టార్ట్ అవుతుంది కదా, సో ఏ కూడా యూజ్ చేశాను. దక్షిణాఫ్రికా కాబట్టి దక్షిణాన్ని అలాగే పెట్టి ఏని కోడ్లో కలిపాను. ఫ్యాన్సీపీ ఎఫ్ అంటే ఏంటి? ఫెర్రస్, ఇనుము. ఏ అంటే ఏంటి? ఆఫ్రికా, సో దక్షిణాఫ్రికా. నెక్స్ట్ N అంటే ఏంటి? నికెల్, C అంటే క్రోమైట్, P అంటే ప్లాటినం, ఓకేనా. దక్షిణ ఫ్యాన్సీపీ. ఎఫ్ అంటే ఫెర్రస్, ఇనుము. ఏ అంటే ఆఫ్రికా, N అంటే నికెల్, C అంటే క్రోమైట్, P అంటే ప్లాటినం. నెక్స్ట్ అవక్షేప శిలా మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో సున్నపురాయి వంటి లోహరహిత ఖనిజాలు ఉన్నాయి. ఈ సున్నపురాయి అనేది అలోహం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అవక్షేప శిలా మైదానం కదా, సో అవ్వ అని రాశాను. సో తరుణ అలాగే ముడత వాటి కింద అండర్లైన్ చేశాను, అలాగే సున్నపు రాయి కింద అండర్లైన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే తరుణ అనే పేరు గల అవ్వ అంటే ఆవిడ యొక్క శరీరం ముడతలు పడిన కారణంగా సున్నాన్ని రాసుకుంది, ఓకేనా. అవ్వ అంటే తరుణ అనే పేరు గల ఒక అవ్వ తన యొక్క శరీరం ముడతలు పడుతుంది. దాన్ని ముడతల్ని తగ్గించుకోవడానికి తన శరీరంపై ఏం రాసుకుంది? సున్నం రాసుకుంది. సున్నం మీన్స్ సున్నపురాయి. ముడత అంటే ముడత పర్వతాలు. తరుణ అంటే ముడత పర్వతం అంటే పేరు. నెక్స్ట్ అవ్వ అంటే అవక్షేప శిలా మైదానం, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సున్నపురాయి నిక్షేపాలు ఫ్రాన్స్లోని కాకసస్ ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రాన్ అంటే మనం తింటాం కదా రొయ్యలు, ఫ్రాన్ అంటాం కదా రొయ్యలు. అంటే ఫ్రాన్ కాక సున్నం తింటారా? అంటే ఫ్రాన్స్, కాకసస్, సున్నపురాయి. నెక్స్ట్ మాంగనీసు నిక్షేపాలు ఎక్కడున్నాయి? జార్జియా, ఉక్రెయిన్లో ఉన్నాయి. మాంగనీసు అంటే మంగ, ఓకేనా. మంగ జారి
క్రెయిన్లో పడింది. మంగజారి క్రెయిన్లో పడింది. జారి అంటే జార్జియా, క్రెయిన్ అంటే ఉక్రెయిన్. క్రెయిన్ ఉక్రెయిన్. మంగజారి క్రెయిన్లో పడింది. మంగ అంటే మాంగనీసు, జారి అంటే జార్జియా, క్రెయిన్ అంటే ఉక్రెయిన్. నెక్స్ట్ ఫాస్ఫేట్ నిక్షేపాలు ఎక్కడున్నాయి? అల్జీరియాలో ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫాస్ఫేట్ ఎలర్జీ రియాకి. ఫాస్ఫేట్ ఎలర్జీ ఎవరికి? రియాకి. ఎలర్జీ అంటే అల్జీ, రియా అంటే రియా, అక్కడ ఉంది కదా అల్జీరియా. రియా అనేది ఒక అమ్మాయి పేరు అనుకోండి. ఫాస్ఫేట్ నిక్షేపాలు అలర్జీ అల్జీ, ఓకేనా. ఫాస్ఫేట్ అలర్జీ రియాకి, ఓకేనా. ఫాస్ఫేట్ అలర్జీ రియాకి, అల్జీరియా, ఫాస్ఫేట్. నెక్స్ట్ బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా అవక్షేప పొరలలో లభిస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అవక్షేప అంటే అవ్వ అని ముందు చెప్పాను కదా, అవక్షేపని అవ్వ అని చెప్పాను కదా. అవ్వ ఏం చేసింది? బొగ్గు అలాగే పెట్రోల్ని యూజ్ చేసి వంట చేస్తుంది. బొగ్గు పెట్రోల్ని యూజ్ చేసి వంట చేస్తుంది ఎవరు? అవ్వ. సో అవక్షేప పొరలు. అవ్వ అంటే అవక్షేప పొరలు. బొగ్గు, పెట్రోలియం ఇవి రెండు కూడా ఇంధన ఖనిజాలు ఎక్కడున్నాయి? అవక్షేప పొరల్లో ఉన్నాయి. అవ్వ బొగ్గు పెట్రోల్ని యూజ్ చేసి వంట చేస్తుంది. ఓకేనా, క్లియరా? ఈ వీడియో అంటే కోడ్ అనేది మీకు నచ్చుతుందా లేదా అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఎఫెక్ట్ అంటే నేను పెడుతున్న ఎఫెక్ట్కి తగ్గిన ఫలితం రావట్లేదని నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని పేర్కొనవచ్చు. రాగి అంటే నీలి రంగులో ఉంటే అందులో ఏముంటుంది అంటే రాగి ఉంటుంది అని మనం పేర్కొనవచ్చు అని చెప్పారు. సో రాగి నీలు అని గుర్తుపెట్టుకోండి. రాగి నీలు అని గుర్తుపెట్టుకోండి. రాగి అంటే ఎస్టీస్ రాగి, నీలు అంటే నీలి రంగు, ఓకేనా. నెక్స్ట్ ఆసియాలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చైనా భారతదేశంలో అధిక మొత్తంలో ముడి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. ఇనుము నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? భారతదేశంలో చైనా అంటే చైనా అని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఇనుప చైన్ కొన్నాను, అది గడికి ముడిపడిపోతుంది. భారతదేశంలో ఇనుప చైన్ కొన్నాను, అది గడికి ముడిపడిపోతుంది అంటే ప్రతిసారి ముడిపడిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తికి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆసియా తగరం కదా, అంటే ఆసియాలో అందరూ గరం అవుతుంటారు. తెలంగాణ భాషలో గరం అంటే ఏంటి? కోప్పడ్డం అంటే ఇలాంటి మీనింగ్లో వస్తుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఆసియాలో అందరూ చాలా గరం అవుతారు. సో తగరం, గరం, ఓకేనా. నెక్స్ట్ చైనా, మలేషియా, ఇండోనేషియా ప్రపంచంలోనే ప్రముఖ తగర ఉత్పత్తిదారులు. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మలేషియా మలే అని ఉంది కదా, దాన్ని మల్లె అని రాశాను. నెక్స్ట్ యాస్ట్రీస్గా ఇండోనేషియా అని రాశాను. చైనాని చైన్ అని రాశాను. సో మళ్ళీ ఇండోనేషియాలో చైన్ మర్చిపోయిందని గరం అయ్యింది. మళ్ళీ ఇండోనేషియాలో చైన్ మర్చిపోయింది అని గరం అయ్యింది. మళ్ళీ అంటే మలేషియా, నెక్స్ట్ ఇండోనేషియా, చైన్ అంటే చైనా. ఈ మూడు కూడా దేన్ని ఉత్పత్తి చేస్తాయి? గరం మీన్స్ తగరం, ఓకేనా. నెక్స్ట్ సీసం, యాంటిమోనీ, టంగస్టన్ ఉత్పత్తుల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. దీన్ని ఎలాగా గుర్తుపెట్టుకోవాలి? యాంటీమోనీ, యాంటీ అంటే ఆంటీ. నెక్స్ట్ సీసంలో సీసా, టంగస్టన్లో టంగ్ని తీసుకొని కోడ్ రాశాను. ఆంటీ సీసాపై చైన్తో కొడితే టంగ్ అని సౌండ్ వచ్చింది. ఆంటీ ఏం చేసింది? సీసాపై దేంతో కొట్టింది? చైన్తో కొట్టింది. చైన్ అంటే చైనా, కొడితే ఏమైంది? టంగ్ అని సౌండ్ వచ్చింది. ఆంటీ అంటే వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే సో సారీ ఫర్ దట్. ఎందుకంటే
చాలా వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. పక్కనే ఇంటికి సంబంధించి పని అనేది జరుగుతుంది. సో అదర్ సౌండ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు నాకు ఖాళీ దొరికింది, ఒక వీడియో చేసి పెడితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నేను చదువుకోవాలి కాబట్టి. సో ప్లీజ్ సారీ ఫర్ దట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంటీ అంటే యాంటీమోని, సీసా అంటే సీసం, చైన్ అంటే చైనా, నెక్స్ట్ టంగ్ అంటే టంగస్టన్. సో ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆసియాలో మాంగనీసు, బాక్సైట్, నికెల్, జింక్, రాగి నిక్షేపాలు ఉన్నాయి. ఎక్కడ? ఆసియాలో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చూడండి. మంగ అంటే మాంగనీసు, ఇక్కడ కోడ్ చదివాక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మంగ జింక అంటే జింక బొమ్మ ఉన్న రాగి బాక్స్ని ఆసియాలో నికెల్కి ఇచ్చింది. మంగ ఏం చేసింది? జింక బొమ్మ ఉన్న రాగి బాక్స్ని ఆసియాలో నికెల్కి ఇచ్చింది. మంగ అంటే మాంగనీసు, జింక బొమ్మ అంటే జింక అంటే జింక బొమ్మ ఉన్న రాగి అంటే రాగి, బాక్స్ అంటే బాక్సైట్, ఆసియా అంటే ఇవన్నీ కూడా ఆసియాలో ఉన్నాయి. నికెల్కి ఇచ్చింది అంటే నికెల్ అనేది ఒక మెటల్. సో ఇవన్నీ కూడా అంటే వీటన్నిటిని కూడా ఒక కోడ్ రూపంలో రాసాము. మంగ జింక బొమ్మ ఉన్న రాగి బాక్స్ని ఆసియాలో నికెల్కి ఇచ్చింది. సో ఇవన్నీ ఆసియాకి సంబంధించి. నెక్స్ట్ ఐరోపాకి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ప్రపంచంలోనే వీడియో అంటే కొంచెం బ్లర్గా ఉన్నా సరిగా కనిపించకపోయినా మీరు క్వాలిటీ అనేది పెంచేసుకోండి, ఓకేనా. ప్రపంచంలోని ఇనుప ధాతు ఉత్పత్తిలో ఐరోపా అగ్రగామిగా ఉంది. రూపా అలా గుర్తుపెట్టుకోండి. రూపా ఏం చేసింది? ఇనుప ధాతువు తెస్తాను అని చెప్పింది. రూపా ఏం చేసింది? ఇనుప ధాతువు తెస్తాను అని చెప్పింది. ఐరోపా, ఓకేనా, క్లియర్. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లలో అధిక ఇనుప ధాతు నిక్షేపాలు ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ధాతు అనేది దానం అంటే చెప్తాను, కోడ్ చెప్పాక అర్థమవుతుంది. రష్యా క్రెయిన్లో స్పీడ్గా ఫ్రాన్స్కి ఇనుమును దానం చేసింది, ఓకేనా. రష్యా ఏం చేసింది? క్రెయిన్ అంటే ఉక్రెయిన్, స్పీడ్ అంటే స్వీడన్. రష్యా క్రెయిన్లో స్పీడ్గా వెళ్ళి ఫ్రాన్స్కి ఇనుమును దానం చేసింది లేదా ఇనుప ధాతును అందించింది. అలా గుర్తుపెట్టుకోండి. దానం అంటే ధాతువు అని గుర్తు అంటే దా కదా. సో ఈజీగా గుర్తుంటుందని అలాగ చెప్పాను. లేదు అనుకుంటే రష్యా క్రెయిన్లో స్పీడ్గా వెళ్ళి ఫ్రాన్స్కి ఇనుప ధాతువు ఇచ్చింది, అలా అయినా గుర్తుపెట్టేసుకోండి. క్రెయిన్ అంటే ఉక్రెయిన్, స్పీడ్ అంటే స్వీడన్. సో మిగిలినవి రష్యా, ఉక్రెయిన్ రష్యా ఉన్న ఫ్రాన్స్ యాస్టీస్గా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తూర్పు ఐరోపాలో విస్తరించిన రష్యా భూభాగంలో రాగి, సీసం, జింక్, మాంగనీస్, నికెల్ నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మంగ అంటే మాంగనీస్, మంగ జింక బొమ్మున్న రాగి సీసాని నికెల్కి ఇచ్చింది, ఓకేనా. ఇది మొత్తం రూపా రష్యాలో చూసింది. అంటే మంగ అనే వ్యక్తి జింక బొమ్మున్న రాగి సీసాని నికెల్కి ఇచ్చింది. ఇది మొత్తాన్ని రూపా రష్యాలో చూసింది. అంటే ఆ సీన్ కూడా రష్యాలో జరుగుతుంది కాబట్టి రూపా అక్కడే ఉంది కాబట్టి రూపా కూడా చూసింది. రూపా అంటే ఐరోపా, ఓకేనా. రూపా అంటే ఐరోపా, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ స్విట్జర్లాండ్లో ఎటువంటి ఖనిజాలు లేవు. స్వీట్స్ తింటే మనకి ఖనిజాలు లభించవు. అంటే మినరల్స్ అంటే సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే మినరల్స్ కాబట్టి స్వీట్స్లో ఎలాంటి మినరల్స్ ఉండవు. అలా గుర్తుపెట్టుకోండి. స్వీట్స్ తింటే ఎటువంటి మినరల్స్ ఉండవు. మినరల్స్ అంటే ఖనిజాలు ఎటువంటివి ఉండవు. స్వీట్ అంటే స్విట్జర్లాండ్, ఓకేనా. నెక్స్ట్ ఉత్తర అమెరికాలో అధికంగా లభించే ఖనిజాలు ఏంటో చూద్దాం. కెనడాలో ఇనుప ధాతువు, నికెల్, బంగారం, యురేనియం, రాగి ఇవన్నీ కూడా కెనడాలో లభిస్తాయి. నికెల్ కెన్ యూ బ్రింగ్ BRI లేదా IRB. నికెల్ అంటే నికెల్, కెన్ అంటే కెనడా, యు అంటే యురేనియం, బ్రింగ్
బ్రింగ్ అంటే ఎక్స్ట్రా వర్డ్ యాడ్ చేశాను. బ్రింగ్ BRI లేదా IRB. బి అంటే బంగారం, ఆర్ అంటే రాగి, ఐ అంటే ఇనుము ఐరన్ లేదా IRB. ఇనుము, రాగి, బంగారం. నికెల్ కెన్ యూ బ్రింగ్. యు అంటే యురేనియం. నికెల్ అంటే యాస్టీస్ నికెల్ రాశాను. కెన్ అంటే కెనడా. బ్రింగ్ అనేది యాడ్ చేసిన వర్డ్. BRI లేదా IRB అంటే ఐ అంటే ఐరన్, ఆర్ అంటే రాగి, బి అంటే బంగారం. ఓకేనా. నెక్స్ట్ అపలేచియన్ బొగ్గు. అపలేచియన్ బొగ్గు ఇది ఈజీగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ పశ్చిమ కార్డిల్లరాస్. ఇక్కడ చూసుకున్నట్టయితే రాగి, సీసం, జింక్, బంగారం, వెండి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ కోడ్ చెప్పక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బంగారం అంటే బంగారం అనేది మనం ఇంకొకరికి పిలుస్తున్నాం అనమాట. బంగారం, వెండి జింక బొమ్మ ఉన్న రాగి సీసాలో పచ్చిమిర్చి ఉంది. వెండి జింక బొమ్మ ఉన్న రాగి సీసాలో పచ్చిమిర్చి ఉంది, కొంచెం తీసుకురా. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. బంగారం యాస్టీస్ బంగారం రాశాను. వెండి జింక బొమ్మ అంటే జింక బొమ్మ వెండిది అనమాట. సో వెండి యాస్టీస్ ఉంది. జింక అంటే జింక్, బొమ్మ ఉన్న రాగి యాస్టీస్ రాగి, సీసా అంటే సీసం. పచ్చిమిర్చి అంటే ఇక్కడ పశ్చిమ కార్డిల్లరాస్. ఓకే. కార్డిల్లరాస్ అంటే పచ్చిమిర్చి ఉంది, ఆ పచ్చిమిర్చి తెచ్చి కార్డు మీద పెట్టు. ఓకేనా. పచ్చిమిర్చి ఉంది, ఆ పచ్చిమిర్చి తెచ్చి కార్డు మీద పెట్టు. ఓకేనా, లేదా కప్బోర్డ్ మీద పెట్టు, లేదా కార్డు మీద పెట్టు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. బంగారం, వెండి జింక బొమ్మ ఉన్న రాగి సీసాలో పచ్చిమిర్చి ఉంది, ఆ పచ్చిమిర్చి తెచ్చి కాస్త కార్డు మీద పెట్టు. ఓకేనా, క్లియర్. మీరు మళ్ళీ అడగొద్దు పీడిఎఫ్ ఇవ్వండి అనేసి. అక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వడానికి అవ్వట్లేదు, అందుకే నేను పీడిఎఫ్ అనేది అటాచ్ అనేది చేయలేకపోతున్నాను. సో ప్లీజ్ ఏటనుకోకండి. నెక్స్ట్ ఇక్కడ నేను వీడియో చేసినప్పుడే ఎక్స్టర్నల్ సౌండ్స్ అన్నీ వస్తాయి. వీడియో అనేది ఆపేసాను అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. వీడియో ఎప్పుడైనా స్టార్ట్ చేశాను అంటే ఇదిగోండి ఇలాంటి ఎక్స్టర్నల్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా ఇదే బాధ వస్తుంది నాకు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అంటే నేను ఎందుకు చెప్పానంటే ఎక్స్టర్నల్ సౌండ్స్ వస్తున్నాయి. సో ప్లీజ్ ఇరిటేట్ అవ్వకుండా అంటే కంటెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దక్షిణ అమెరికాలో ఏటేటి ఉన్నాయో చూద్దాం. ఇనుము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనుము నాణ్యమైన ఇనుప ధాతువును బ్రెజిల్ అధికంగా కలిగి ఉంది. నాణ్యమైన ఇనుప ధాతువును బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. సో నాణ్యమైన ఇనుప ధాతువు బ్రెజిల్. ఇది గుర్తుపెట్టుకోవడానికి అంత కష్టమేం కాదు, ఎందుకంటే బ్రెజిల్ ఒకటే ఉంది కాబట్టి. నెక్స్ట్ రాగి. చిలీ, పెరూలు రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. సో చిలీలో పెరూలో పే. ఇక్కడ చూసుకున్నట్టయితే రాగి చాలా చీపే. చి అంటే చిరు, పే అంటే పెరు. ఓకేనా, చిలీ, పెరు. నెక్స్ట్ తగరం. ప్రపంచంలో తగరం ఉత్పత్తి చేయు దేశాలలో బ్రెజిల్, బొలివియాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ బేసిక్ అని కాదు, బేబీ లివియా గరమైంది. బేబీ లివియా గరమైంది. బే అంటే బ్రెజిలు, బి అంటే ఇక్కడ బి అనేది లేదు కానీ బేబీ లివియా అని ఉంది కదా. సో లివియా అంటే బొలివియా. సో బేబీ లివియా గరం అయ్యింది. గరం అంటే తగరం. గుర్తుపెట్టుకోండి, గరం అంటే తగరం. బేబీ అంటే బ్రెజిల్. ఓకేనా. లేదు అనుకుంటే బేజీ లివియా గరం అయ్యింది అని రాసుకోండి. బేజీ లివియా గరమైంది లేదా బేబీ లివియా గరమైంది. బేజీ అంటే బ్రెజిల్, లివియా అంటే బొలివియా, నెక్స్ట్ గరం అంటే తగరం. బేబీ ఆర్ బేజీ మీ ఇష్టం, ఏదైనా రాసుకోండి, ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్రోలియం. ఇది అక్కడెక్కడ ఉంది అంటే వెనిజులా, అర్జెంటీనా,
ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినవి ఏంటి అంటే వెనిజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలు కదా. సో క్లియర్గా వినండి. వెనిజులా అంటే వే కాబట్టి వెరీ, అర్జెంటీనా అంటే అర్జెంటు, చిలీ, పెరు అంటే చీపే, కొలంబియా యాస్టీస్, నెక్స్ట్ పెట్రోలియం యాస్టీస్. ఇక్కడ వెరీ చీప్గా పెట్రోలియం కొలంబియాలో దొరుకుతుంది. సో నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెరీ చీప్గా పెట్రోలియం కొలంబియాలో దొరుకుతుంది. సో నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెరీ చీప్గా కొలంబియాలో ఏం దొరుకుతుంది? పెట్రోలియం. సో వెరీ అంటే వెనిజులా, చీప్ అంటే చిలీ, పెరు, పెట్రోలియం యాస్టీస్, కొలంబియా యాస్టీస్. అర్జెంటుగా వెళ్ళాలి అంటే అర్జెంటీనా. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ దక్షిణ అమెరికాలో బంగారం, వెండి, జింక్, క్రోమియం, మాంగనీసు, బాక్సైట్, మైకా, ప్లాటినం, అస్బెస్టాస్, నెక్స్ట్ వజ్రాలు ఇవన్నీ కూడా అధిక మొత్తంలో కలిగి ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మంగా కింద కోడ్ చదివాక మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మంగా వెండి, జింక్ బాక్స్కి క్రోమియం, మంగా వెండి, జింక్ బాక్స్కి క్రోమియం పూసి మైక్లో బెస్ట్ బంగారు పాట పాడే వజ్రానికి గిఫ్ట్ ఇస్తా అని దక్షిణ అమెరికాలో చెప్పింది, లేదా దక్షిణంగా అమెరికాలో చెప్పింది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాకపోతే క్లియర్గా వినండి. ఏం అర్థం కాలేదు కదా చదివితే. ఇప్పుడు చూడండి. మంగా బాక్సైట్ వెండి జింక్ బాక్స్కి లేదా వెండి జింక బొమ్మ ఉన్న బాక్స్కి మంగ ఏం చేసింది? వెండి జింక బొమ్మ ఉన్న బాక్స్కి క్రోమియం పూత పూసింది. ఆ పూసి ఏం చేసింది? మైక్లో బెస్ట్ బంగారు పాట అంటే మంచి పాట పాడే వారికి వజ్రాన్ని ఇస్తా అని, మంచి పాట పాడే వారికి అంటే ఇప్పుడు మంచి పాట పాడితే మా వజ్రం బాగా పాడింది అనేసి అంటారు, పొగుడుతారు కదా. సో వజ్రం అనేది అలా గుర్తుపెట్టుకోండి. మంచి పాట పాడే బెస్ట్ బంగారు పాట పాడే వజ్రానికి అంటే వెండి అంటే క్రోమియం పూత పూసిన బాక్స్ దక్షిణంగా అమెరికాలో ఇస్తా అని చెప్పింది. ఓకేనా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి. మంగ ఏం చేసింది? వెండి జింక అంటే బొమ్మున్న బాక్స్కి క్రోమియం పూత పూసింది. ఇక్కడ వరకు క్లియర్. పూసిన ఆ బాక్స్ని గిఫ్ట్గా ఇస్తానంది. ఎవరికి గిఫ్ట్గా ఇస్తానంది? మైక్లో బెస్ట్ బంగారు పాట పాడే ఒక వజ్రం అంటే ఆనిముత్యం వజ్రం అని మనుషులు అంటాం కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. వజ్రానికి ఇస్తా అని అన్నది. ఎక్కడ అంటే దక్షిణంగా అమెరికాలో లేదా దక్షిణ అమెరికాలో అన్నది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బెస్ట్ అనేది ఆస్బెస్టాస్ని తెలియజేస్తుంది. బంగారం అంటే బంగారు, పాట అంటే ఇక్కడ ప్లాటినం. ఓకేనా? మైక్ అంటే మైకా, పాట అంటే ప్లాటినం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దక్షిణంగా అమెరికా అంటే దక్షిణ అమెరికా. మంగ అంటే మాంగనీస్, వెండి జింక బొమ్మున్న బాక్స్కి. సో వెండి అంటే వెండి, జింక అంటే జింక్, బాక్స్ అంటే బాక్సైట్, క్రోమియం అంటే యాస్టీస్. ఇక్కడ మైక్ అంటే మైకా, బెస్ట్ అంటే ఆస్బెస్టాస్, నెక్స్ట్ బంగారం, పాట అంటే ప్లాటినం, వజ్రానికి అంటే వజ్రం అంటే యాస్టీస్ వజ్రాలు. ఇవన్నీ కూడా దక్షిణ అమెరికాలో ఉన్నాయి. సో క్లియర్. నెక్స్ట్ ఆఫ్రికా చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినం అత్యధికంగా ఆఫ్రికా ఉత్పత్తి చేస్తుంది. సో వజ్రం, బంగారం, ప్లాటినం. సో BVPAF దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? AF అంటే ఆఫ్రికా, B అంటే బంగారం, V అంటే వజ్రం, P అంటే ప్లాటినం. ఓకేనా? BVPAF. నెక్స్ట్ ఆఫ్రికాలో రాగి, ఇనుము, క్రోమియం, యురేనియం, కోబాల్ట్, బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆఫ్రికా భాషలో యు అంటే నువ్వు, ఆఫ్రికా భాషలో నువ్వు రాయి కోకోబా అని, ఆఫ్రికా భాషలో నువ్వు రాయి కోకోబా, ఆఫ్రికా భాషలో యు రాయి కోకోబా. రాయి అంటే రాయడం అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆఫ్రికా అంటే ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. యు అంటే యురేనియం, రా అంటే రాగి, ఈ అంటే
ఈ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనుము, ఈ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనుము, కో అంటే కోబాల్ట్, ఇంకో కో అంటే క్రోమియం, బా అంటే బాక్సైట్. ఓకేనా. రాయి కోకోబా అని ఏ భాషలో, ఆఫ్రికా భాషలో నువ్వు రాయి కోకోబా. ఓకేనా. సో అది అక్కడికి అయింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాల్లో అధికంగా బంగారం ఉంది. అధికంగా ఈ దేశాలు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దక్షిణాఫ్రికాలో జింబాబ్వే జైల్ అనేది జైల్ అని గుర్తుపెట్టుకోండి. జైల్ అనేది బంగారంతో తయారు చేశారు. దక్షిణాఫ్రికాలో ఉన్న జింబాబ్వే జైల్ని బంగారంతో దక్షిణాఫ్రికాలో ఉన్న జింబాబ్వే జైల్ అనేది బంగారంతో తయారు చేశారు. జైల్ అంటే జైర్, ఆ జైలు పేరు జింబాబ్వే అని గుర్తుపెట్టుకోండి. ఆ జైలు ఎక్కడ ఉంది? దక్షిణాఫ్రికాలో ఉంది. దేంతో తయారు చేశారు? బంగారంతో తయారు చేశారు. సో నెక్స్ట్ పెట్రోలియం. ఇది ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది అంటే నైజీరియా, లిబియా, అంగోలాలో పెట్రోలియం లభిస్తుంది. దీని యొక్క కోడ్ కింద రాశాను. అగో లిబియా పెట్రోల్ ఉందా? లిబియా అనే అమ్మాయి, సో ఆ అమ్మాయి కనిపిస్తే అగో లిబియా పెట్రోల్ ఉందా అని అడిగారు. ఓకేనా. అదిగో లిబియా అక్కడ ఉంది, సో లిబియా దగ్గరికి వెళ్ళి పెట్రోల్ ఉందా అని అడిగారు. సో లిబియా ఎలా రిప్లై ఇచ్చిందంటే నై జీ. జీ అంటే ఇంగ్లీష్ అంటే హిందీలో గౌరవంగా పిలుస్తాం కదా పెద్దవారికి, జీ అని. సో అలాగా రెస్పెక్టింగ్ జీ అనమాట. ఇక్కడ నై అంటే లేదు. అదిగో లిబియా వచ్చింది. సో లిబియాకి ఏమడిగారు? పెట్రోల్ ఉందా అని అడిగారు. సో లిబియా ఏం చెప్పింది? నై జీ అని చెప్పింది. అగో అంటే అంగోలా. ఓకేనా. అగో అంటే అంగోలా, లిబియా అంటే లిబియా, నైజీ అంటే నైజీరియా, పెట్రోల్ అంటే పెట్రోలియం. నెక్స్ట్ ఆస్ట్రేలియా చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే అతి పురాతన శిలలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి. పురాతన శిలలు అది పాత స్టార్ట్ అయింది, పశ్చిమ ఆస్ట్రేలియా పాత స్టార్ట్ అయింది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే వన్ వర్డ్ ఉంది కాబట్టి, అంటే ఒక దేశం ఉంది కాబట్టి. ఇక్కడ 4300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి అని ఉన్నాయి కాబట్టి ఆస్ట్రేలియాలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4. పశ్చిమలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3. సో 4 300 అంటే 4300 అలా గుర్తుపెట్టుకోండి. అంటే భూమి ఏర్పడిన 3000 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి. ఓకేనా. అంటే 300 మిలియన్ ఇయర్స్ కింద. సో 4300 మిలియన్లో అందులో 300 ఉంది కాబట్టి ఇక్కడ 300 యాస్టేజ్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆస్ట్రేలియా బంగారం వజ్రాలు అంటే నేను అక్కడ చెప్పింది మీకు అర్థమైందా? 4300లో 300 ఉంది. సో ఇక్కడ 300. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియా అనేది బంగారం, వజ్రాలు, ఇనుము, తగరం, నికెల్, బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉంది. సో ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నికెల్ బాధపడుతున్నాడు. అంటే ఎందుకు బాధపడుతున్నాడు అంటే బాక్స్లో ఇనుముకు బదులు బంగారం, వజ్రాలు పెట్టి ఆస్ట్రేలియాకు పంపించారు. నికెల్ బాధపడుతున్నాడు ఎందుకు? బాక్స్లో ఇనుముకు బదులు ఏమేమి పెట్టాడు అంటే బంగారం, వజ్రాలు పెట్టి ఆస్ట్రేలియాకు పంపించాడు కాబట్టి గరం అవుతున్నాడు. నికెల్ బాధపడుతున్నాడు, గరం అవుతున్నాడు. ఎందుకు అంటే బాక్స్లో ఇనుముకు బదులు వజ్రాలు, బంగారం పెట్టి ఆస్ట్రేలియాకి పంపించేశాడు. సో పంపించాక ఏమయ్యింది? రాగి, జింకు, సీసం, మాంగనీస్ ఖనిజాలు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తున్నాయి. అంటే ఆస్ట్రేలియాలో లభిస్తున్నాయి కాబట్టి మంగా వాటిని స్వీకరించి వాటిని తీసుకొని ఏం చేసిందంటే సీసం అంటే జింక బొమ్మున్న రాగి సీసాని నికెల్కు పంపించింది. జింక బొమ్మున్న రాగి సీసాని ఎవరికి పంపించింది? నికెల్కి పంపించింది. ఓకేనా. నిఖిల్ ఏమొచ్చి బాధపడుతూ గరం అవుతున్నాడు. ఎందుకు? బాక్స్లో ఇనుముకు బదులు బంగారం, వజ్రాలు పెట్టి ఆస్ట్రేలియాకి మంగకు పంపించాడు. ఆస్ట్రేలియాలో ఉన్న మంగకు పంపించాడు. మంగ ఏం చేసింది? వాటిని తీసుకొని బంగారం, వజ్రాన్ని తీసుకొని ఏం చేసింది? జింక బొమ్మున్న రాగి సీసాను, ఓకేనా, జింక బొమ్మున్న రాగి సీసాను నిఖిల్కి పంపించింది. క్లియరా? ఇక్కడ జింక బొమ్మ అంటే జింకు, సీసా అంటే సీసం, రాగి యాస్టీస్, బాక్స్ అంటే
ఇక్కడ బాక్సైట్ గరం అవుతున్నాడు అంటే తగరం, మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. నెక్స్ట్ బాక్సైట్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తుంది. దేన్ని ఉత్పత్తి చేస్తుంది? ఆస్ట్రేలియా. సో నిఖిల్ ఏం చేశాడు? బాక్స్లో పెట్టి ఎక్కడికి పంపించాడు? అంటే ఆస్ట్రేలియాకి పంపించాడు. సో ఆస్ట్రేలియా బాక్స్ లేదా ఆస్ట్రేలియా మ్యాప్ని బాక్స్లో పెట్టాము, లేదా బాక్స్లో ఉంది. ఆస్ట్రేలియా మ్యాప్ అనేది బాక్స్లో ఉంది. బాక్స్ అంటే బాక్సైట్, అలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బంగారం పశ్చిమ ఆస్ట్రేలియాలోని కల్లూర్గి కల్గార్డీలలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి అంటే పశ్చిమ ఆస్ట్రేలియాలో అందరూ కూడా పచ్చిమిర్చి తిని కళ్ళు తాగి కూల్గా ఉన్నారు. ఎందుకంత కూల్గా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర బంగారం ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రజలు పచ్చిమిర్చి అంటే పశ్చిమ ఆస్ట్రేలియా, కళ్ళు అంటే కల్లూర్గి, ఓకేనా, అంటే కళ్ళు తాగి కూల్ అంటే కుల్గార్డీ కదా, సో కుల్గార్డీ, సో కూల్గా ఉన్నారు. ఎందుకంత కూల్గా ఉన్నారు? కళ్ళు తాగి పచ్చిమిర్చి తిని ఎందుకంత కూల్గా ఉన్నారు? ఎక్స్టర్నల్ సౌండ్స్ వస్తున్నాయి. సో నేను ఏం చేయలేను, ఎందుకంటే నాకు ఇప్పుడున్న టైంలోనే ఒక వీడియో చేసి పోస్ట్ చేయాలి. నేను కోడింగ్ మీకు యూజ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ నాకు టైం లేదు, ఎందుకంటే నేను చదువుకోవాలి కాబట్టి. సో సారీ ఫర్ దట్ సౌండ్స్ వస్తున్నాయి, నేను ఏం చేయలేకపోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పచ్చిమిర్చి తిని కళ్ళు తాగి కూల్గా ఉన్నారు. పచ్చిమిర్చి అంటే పశ్చిమ ఆస్ట్రేలియా, కళ్ళు అంటే కల్గుర్గి, కూల్ అంటే కుల్గార్డీ. అంటే ఎందుకు అంత కూల్గా ఉన్నారంటే బంగారం ఉంది కాబట్టి. సో అక్కడికి అది అయింది. ఇంకా 3-4 పాయింట్స్ ఉన్నాయి, అది చెప్పేస్తే వీడియో అయిపోద్ది. సో ప్లీజ్ ఓపిక్గా వినండి. అంటార్కిటికా భూ అంతర్భాగం గురించి తగినంత అవగాహన ఉండటంతో అక్కడ పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉండవచ్చు అని అంచనా వేయబడింది. అంచనా ఆత స్టార్ట్ అయింది, అంటార్కిటికా కూడా ఆత స్టార్ట్ అయింది, అలా గుర్తుపెట్టుకోండి. అంచనా అంటార్కిటికా, ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్ అంటార్కిటికా ప్రాంతంలో పెద్ద బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా వేశారు. బొగ్గుని అంటార్కిటికాకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో బొగ్గుని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? అంటార్కిటికా. ఈ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్రాన్స్ఫర్ అని రాశాను, ఓకేనా. నెక్స్ట్ తూర్పు అంటార్కిటికాలోని ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఇనుప నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ప్రిన్స్ చార్లెస్ అనే వ్యక్తి పర్వతం మీద కూర్చోవాలి అనుకున్నాడు, కాబట్టి కూర్చోవాలి అంటే అతనికి కుర్చీ కావాలి. ఆ కుర్చీ అనేది ఇనుముతో తయారు చేశారు, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఇనుము, బంగారం, వెండి, చమురు మొదలైన ఖనిజాలు అంటార్కిటికాలో అధిక మొత్తంలో ఉన్నాయి. ఏంటేంటి? ఇనుము, బంగారం, వెండి, చమురు. అక్కడ ఒక పక్కన రాసిన చూడండి, OBVI ఖనిజాలు అంట. OBVI ఖనిజాలు అంట. చమురు అంటే ఆయిల్ కదా, సో O అంటే ఆయిల్, B అంటే బంగారం, V అంటే వెండి, I అంటే ఐరన్, ఇనుము, అవన్నీ ఖనిజాలు అంట. వాటన్నిటినీ ఖనిజాలు అంటారంట. అంటే అంటార్కిటికా. అమ్మయ్య. సో ఇక్కడికి వీడియో అనేది అయిపోయింది. అంటే ఎక్స్టర్నల్ సౌండ్స్ అనేవి బాగా వచ్చాయి. సో ప్లీజ్ వాటిని ఎక్స్క్యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా కోడింగ్ అంటే సైకాలజీకి సంబంధించి కోడింగ్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే లెసన్స్కి సంబంధించి అంటే సోషల్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 రూపంలో కూడా కొన్ని వీడియోస్ అనేవి అందించడం జరిగింది. సో ఎవరైనా తెలుగుకి సంబంధించి కూడా ఉన్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తిట్టుకోకండి ఎక్స్టర్నల్ సౌండ్స్ వస్తున్నాయి అనేసి. నేనేం చేయలేను, ఉన్న టైంలోనే అడ్జస్ట్ అయ్యి మీకు చెప్పడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ వీడియో నేను అరగంట అంటే 33 minutes పట్టింది. కాకపోతే నాకు ఈ వీడియో చేయడానికి మాత్రం గంట పట్టింది. ఎందుకంటే నేను ఎక్స్టర్నల్ సౌండ్స్ వచ్చినప్పుడు కూడా వాటిని ఆపి మరీ అంటే అక్కడికి ఆపి మళ్ళీ ఆ సౌండ్స్ తగ్గాక మళ్ళీ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా చూసుకోండి, పక్కన ఇంటి పని అవుతుంది. సో అది సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. సో ఎక్స్క్యూజ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, సౌండ్స్ అన్నీ వదిలేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సౌండ్స్ వస్తున్నాయి, నేను ఇంకా లెంత్ అనేది పెంచను, సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.